పార్వతీపురం మన్యం జిల్లా స్థానిక పాత బస్టాండ్లో మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న స్క్రాప్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పెళ్లిళ్ల ఊరేగింపులో భాగంగా బాణాసంచా కాల్పులతోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. అగ్నిమంటలు ఎగసిపడటంతో స్థానికులు స్థానిక అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే ఒక్క అగ్నిమాపక శకటంతో మంటలను అదుపు చేయడం కష్టం కావడంతో బొబ్బిల నుంచి మరో అగ్నిమాపక శకటం వచ్చి మంటలను సిబ్బంది అదుపు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే విజయ్ చంద్ర సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. బాధితుడికి అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈరోజు ఎక్కువగా మ్యారేజెస్ కూడా జరగడం, ఈ ఫైర్ అయితే మాత్రం ఒక క్రాకర్ ద్వారా మొదటగా ఇక్కడ జరగడం జరిగింది. అయితే ఇది స్క్రాప్ డీలర్. ఈ స్క్రాప్ డీలరు ఇంత స్క్రాప్ ఉంచడం అనేది అది మామూలుగా ఫైర్ అండ్ సేఫ్టీ వాళ్ళ నిర్లక్ష్యం అని నేనైతే గట్టిగా చెప్తున్నాను. జిల్లాకి కావాల్సిన సిబ్బంది లేకపోవడం కూడా ఇంకో ఇబ్బందికర విషయం. ఇదే విషయాన్ని ఇప్పుడు మీ ముందుగానే నేను డిఐజీ గారికి, డైరెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఫైర్ అండ్ సేఫ్టీని కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఆ ప్రోగ్రామ్స్ కూడా రోడ్ సేఫ్టీకి అయితే ఎంత ప్రయారిటీ ఇస్తున్నామో ఫైర్ అండ్ సేఫ్టీ కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని